హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. ఆల్బర్ట్ సూపర్ మార్కెట్ ఇది. అయితే ఇది మన ఇంటికి చాలా దగ్గర అనమాట. ఒక 10 steps వేస్తే ఇది పక్కనే ఉంటుంది. సో ఇప్పుడు మనం దీనికి వెళ్తున్నాం, చూడండి. ఓకే, యాక్చువల్లీ డాక్టర్ నన్ను స్పైసీ ఫుడ్ తినద్దన్నాడు అండ్ నో సాల్ట్ ఆల్సో, ఓన్లీ బ్రెడ్ ఒకటే తినమన్నాడు అనమాట. మనకేమో దిగవు, బట్ తప్పదు కదా, తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఇక్కడికి. హలో గాయ్స్, ఇది ఆల్బర్ట్ సూపర్ మార్కెట్. ఇక్కడ చూడండి అన్నీ ఇవి రెడీమేడ్ అనమాట. మనం తీసి జస్ట్ అలా ఓపెన్ చేసుకొని తినేయచ్చు వీటిని. పీస్, ఆలివ్స్ చూడండి, డిఫరెంట్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆలివ్స్ చూడండి. ఓకే, ఇవి వెజిటబుల్స్, ఇంకా టొమాటోస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టొమాటోస్ ఇక్కడ చూడండి. ఇవి చిన్నవి, ఇవి మన టైప్ అలా. చెర్రీ టొమాటోస్, క్యాప్సికమ్, ఇవన్నీ. క్యాప్సికమ్ చూడండి, ఇదైతే పెద్దది చాలా. పెప్పర్ ఎల్లో కలర్. ఇవన్నీ వాళ్ళవి అనుకుంటా. ఇవి వచ్చేసి మనకు తెలిసినవే. ఆనియన్, జింజర్, టైప్స్ ఆఫ్ ఆనియన్స్. మళ్ళీ చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడే. గుమ్మడికాయ చూడండి, మనకైతే వేరే, వీళ్ళకి ఇంకో డిఫరెంట్ టైప్. ఇది క్యారెట్స్, ప్యాక్డ్, నాన్ ప్యాక్డ్ అనమాట. బ్రింజల్, స్వీట్ పొటాటో అక్కడ ఉంది, మరి ఇది కూడా వన్ టైప్ ఆఫ్ అనుకుంటా. క్యాబేజ్, పర్పుల్ కలర్ క్యాబేజెస్. ఇదేంటిదో డిఫరెంట్గా ఉంది, మరి తెలియదు మనకి ఇదేంటో. కాలీఫ్లవర్. ఓకే, ఇదేంటి, ఇది వన్ టైప్ ఆఫ్ డిఫరెంట్ వెజిటబుల్ అంటే ఇక్కడది, మనకు తెలియదు ఇది ఏంటిదో కూడా. రాడిష్, క్యారెట్స్ విత్ లీవ్స్ అనమాట చూడండి. బీట్రూట్, ఇది కూడా వెనిగర్ అనుకుంటా, అలా తినేయచ్చు క్యారెట్ అవి. అండ్ ఇది క్యాబేజ్, సలాడ్స్. గాయస్, ఇవైతే ఫ్లవర్ సీడ్స్. ఇవి మనం గార్డెన్ ఏరియాలో వేసుకుంటే మంచి ఫ్లవర్స్ వస్తాయంట. అంటే నాకు పువ్వులు, మొక్కలు పిచ్చి, సో ట్రై చేద్దాం అన్నట్టు అనుకున్నాను. కానీ మన ఇండియాలో ఇవి అవ్వంట, ఇక్కడ క్లైమేట్కే సెట్ అవుతాయి అని చెప్పారు. కానీ ఇక్కడ క్లైమేట్లో నేను కిందకెళ్ళి వేసి అంత పెద్ద పెద్ద ప్రాసెసెస్ ఎందుకులే అని లైట్ తీసుకున్నాను. కానీ చాలా నచ్చినాయి నాకైతే ఇవి. యాక్చువల్లీ తీసుకుని పెట్టాను, ఎందుకంటే మన ఇండియాలో ట్రై చేద్దాం, అట్లీస్ట్ ఇండోర్లో అయినా ప్లాంట్ చేస్తే అవుతాయేమో అన్నట్టు. చూద్దాం. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా భలే అనిపించింది చూడగానే, పీస్ఫుల్గా. చూసి ఒకవేళ అయితే నేను మీకు చెప్తా. ఓకే గైస్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేఫర్స్. వేఫర్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి చూడండి. నేను లాస్ట్ టైం ఒకటి తిన్నాను ఫ్రెండ్స్, అదైతే సేమ్ మన ఇండియాలో టార్గెట్ ఉండేది కదా, చిన్నప్పుడు వచ్చేది మనకి వేఫర్స్, టార్గెట్ వేఫర్స్ అని. సేమ్ ఆ టేస్ట్ వచ్చింది. ఎస్, దిస్ వన్. ఇది తిన్నాను, ఆ టేస్ట్ వచ్చిందనమాట. చాలా భలే అనిపించింది, బాగుంది ఇది యాక్చువల్లీ. ఎస్ ఎస్ ఎస్, ఇది నా ఫేవరెట్ అనమాట. ఎంత పిచ్ అంటే నాకు ఇంకా ఎన్ని ఇచ్చినా తినేస్తాను అంత. చాలా టేస్ట్, చాలా బాగా నచ్చింది నాకు ఇది. ఇక్కడ మోస్ట్లీ నేను కావాలని తీసుకొని తినేది ఇది ఒకటే. ఇది ఒకటి ఓకే, బాగానే ఉంది, బట్ ఓకే. కానీ ఇది మాత్రం నా ఫేవరెట్ ఎవర్ అనమాట. నేను వచ్చేటప్పుడు కూడా అనుష్కి, ఆశ్వికి, సిమ్మికి, భవికి వాళ్ళకి కూడా ఇదే తేవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. చాలా బాగా నచ్చినాయి నాకు. కిండర్, ఇంకా చిన్నపిల్లలకి చెప్పక్కర్లేదు. ఓరియో, ఇక్కడ ఓరియో చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి, డిఫరెంట్. చూడండి, ఇదేదో ఇక్కడ చాలా ఫేమస్ ఫ్లేవర్ అంట. టేస్ట్ చేశాను, నాకైతే అంతేం ఎక్కలేదు, ఓకే అన్నట్టు అనిపించింది అంతే. మన నార్మల్ ఓరియోయే బెటర్ అనిపించింది నాకు. ఓకే,
అన్నీ కూడా వేఫర్స్. చాక్లెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేఫర్ చాక్లెట్స్ ఇవన్నీ. నెక్స్ట్ జెల్లీస్, ఇవన్నీ జెల్లీస్ అనమాట. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెల్లీస్. నాకైతే ఇది నచ్చింది, కోకోకోలా టేస్ట్ వచ్చింది, ఇది బాగుంది. అండ్ ఇంకొకటి కూడా నేను తిన్న దాంట్లో నాకు నచ్చింది మీకు చూపిస్తాను. అది కూడా నాకు ఓకే తినొచ్చు అన్నట్టు. ఇది ఫ్రూట్ జెల్లీస్, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా మిగతావి నేను టేస్ట్ చేయలేదు ఎందుకంటే గైస్ ఇవన్నీ ప్రోటీన్ బార్స్. చూడండి, అంతా ప్రోటీన్ బార్సే. ఇక్కడ ఎక్కువ జిమ్కి వెళ్తారు కదా, సో అందరూ వీటిపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ అనుకుంటా. చూడండి, అన్నీ ప్రోటీనే. ఇవి ఆల్మండ్ మిల్క్, రోస్టెడ్ మిల్క్, ఇవన్నీ మిల్క్ షేక్స్. ఈ రో అంతా మిల్క్ షేక్స్, ప్రోటీన్ బార్స్. ఇవి కూడా ప్రోటీన్ బార్సే. ఇటంతా బిస్కెట్ సెక్షన్ అనుకుంటా. నో, ఇదంతా క్యాప్చినో. ఓకే, ఇదంతా కాఫీ. అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ అండ్ టీ. చాలా వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి ఇక్కడైతే. చూడండి, నెస్కేఫ్ మన ఇండియాలో కూడా దొరుకుతుంది. ఇది అంటే నాకు తెలుసు కాబట్టి అది ఒకటే తెలుసు. ఇవన్నీ చూడండి, ఇవి కూడా కాఫీయే. నెస్కేఫ్ గోల్డ్ అంట. అన్ని కాఫీస్ ఇవి టీస్. అదే మనకు గ్రీన్ టీస్ ఉంటాయి కదా, లిప్టన్ గ్రీన్ టీ, అలా ఇలా బెర్రీస్, ఆరెంజెస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్. ఇవన్నీ డిప్ టీస్ అనమాట, మనం డిప్ చేసుకుంటాం కదా అలా. ఇది మా నార్మల్ టీ లీవ్స్ ఇదంతా. ఓకే, నేనైతే అసలు టీస్ అనేది ముట్టుకోను, తాగను. బట్ లిప్టన్ నేను చెప్పాను కదా ఇదో. ఓకే, M&M's, మెంటోస్, మన ఇండియా. గైస్ ఇవన్నీ బియర్స్ అంట, నాకు తెలీదు. మా హస్బెండ్ ఉన్నారు కదా, యాక్చువల్లీ నా హస్బెండ్ కంటే తను నా బెస్ట్ ఫ్రెండ్. యాక్చువల్లీ నన్ను ఎప్పుడూ ఏమనరు, అన్నిట్లో చాలా అండర్స్టాండింగ్గా ఉంటారు అనమాట. తను చూపించారు ఇవి బియర్స్ అమ్మా అని. చూడండి, ఏదో మనకు వాటర్ బాటిల్స్ పెట్టినట్టు పెట్టేశారు వీళ్ళు, టైప్స్ ఆఫ్ అన్నీ. దిస్ ఇస్ స్ప్రింగిల్స్. యాక్చువల్లీ మా సిమ్మి బాబీకి చాలా ఫేమస్, ఇష్టము. ఎప్పుడు వాళ్ళు వాటి కోసం అడుగుతూ ఉండేవారు, గుర్తొస్తారు ఇప్పుడు ఒక్కొక్కసారి. ఇవి వాటర్ బాటిల్స్. ఇక్కడ మనలా కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఉంటాయి ఇక్కడ. చూడండి, ఇది మెగ్నీషియం అండ్ ఇవి న్యాచురల్ అంట. అలా వాటర్లో ఇవి పింక్, నేచర్ పింక్ వాటర్. అలా ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ వాటర్స్ ఉంటాయి. ఎవరికి కావాల్సింది వాళ్ళు చూస్ చేసుకుంటారు. యాక్చువల్లీ నేనేంటో వెతుకుతున్నారు, అలా ఏం వెతుకుతున్నారు? బ్రెడ్ అంట. నన్ను ఏం తిననివ్వట్లేదు యాక్చువల్లీ. ఫైనలీ వచ్చేసారు, బ్రెడ్ తీసారు. అగో ఇవి టైప్స్ ఆఫ్ బ్రెడ్స్. మనకు నచ్చినవి మనం తీసుకోవచ్చు, చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ బేకరీ ఐటమ్స్ ఇక్కడ. ఇంకా చూడండి, క్రసాంట్స్, ఇంకా ఏవో ఇవి మనకి అంత ఐడియా లేదు. బట్ నా ఫేవరెట్ దగ్గరికి తీసుకెళ్తాను మిమ్మల్ని. దిస్ అమ్మో వద్దులే, ఇవన్నీ బీఫ్, పోర్క్ మనం తినం. దిస్ డోనట్స్, దీస్ ఆర్ డోనట్స్ అండ్ నా ఫేవరెట్ అనమాట. అప్పుడప్పుడు తింటాను, బట్ ఇంకా ఒక్కొక్కసారి చిరాకు వస్తే మాత్రం. గైస్ చూడండి, వాటర్స్, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్స్. ఇవన్నీ ఏంటో వీళ్ళ పిచ్చి మనకు తెలియదు, కానీ ఎన్ని వాటర్స్ చూడండి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్స్, అంతా వాటరే ఇవన్నీ. వాటర్లో ఫ్లేవర్స్ అనుకుంటా వీళ్ళు. నేనైతే ఇది ఒకటే తాగుతాం మేము మా ఇంట్లో. చూడండి, ఇది ఒక్కటే. అంటే అది నార్మల్ మన ఇండియన్ వాటర్లా ఉంటుంది అంతే. ఇవన్నీ కొంచెం సోడా ఫ్లేవర్స్ అలా అనమాట.
వాటర్స్, ఇవన్నీ వాటర్స్. కోకోకోలా ఇది మన ఇండియాలో దొరుకుతుంది. ఫాంటా, యాక్చువల్లీ మన ఫాంటాకి ఇక్కడ ఫాంటాకి చాలా తేడా ఉంది. అసలు ఇక్కడ కొంచెం కూడా కలర్స్ అసలు యాడ్ చేయనివ్వరంట. నో యాడెడ్ కలర్స్ అనమాట. చూడండి మీకు తెలుస్తుంది, ఇంత కూడా కలర్ లేదు, ప్యూర్లీ విత్ పల్ప్ అంటది. బాగా అనిపించింది, నేను తాగాను, చాలా జ్యూస్లా ఉందన్నమాట. సో నైస్. దీంట్లో మళ్ళీ నో యాడెడ్ షుగర్ అండ్ యాడెడ్ షుగర్ రెండు ఉన్నాయి, 0 షుగర్. చూడండి ఫాంటాలో మళ్ళీ బ్లూ కలర్ చూడండి, ఇదేదో సోడాలా అనమాట. గ్రీన్ కలర్. మరిండా చిన్నప్పుడు నా నిక్ నేమ్ అనమాట, ఇది మా అన్నయ్య పెట్టాడు నాకు. స్ప్రైట్. ఇవన్నీ మౌంటైన్ డ్యూ, ఇవన్నీ ఇంకా మనకు తెలిసినవే. కానీ ఇక్కడ డ్రింక్స్ కొంచెం కలర్స్ అవి యాడ్ చేయకుండా నార్మల్ అనమాట. ఇవన్నీ ఏవేవో మనకు తెలియదు ఇవన్నీ, బట్ ఎనర్జీ డ్రింక్స్ అంతవరకు అయితే ఓకే. బాయ్. మై ఫేవరెట్ అనమాట మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్. చూస్తే నేను వెంటనే వచ్చేసాను. కానీ ఇంతకుముందు మా సమ్మన్నని అని నాకు ఐస్ క్రీమ్ కావాలని నాకు నైట్ అయినా సరే నన్ను తీసుకెళ్ళి కొనిచ్చేవాడు. ఇట్స్ మై ఫేవరెట్ యాక్చువల్లీ. లాస్ట్ టైం ఒక 2 ఫ్లేవర్స్ టేస్ట్ చేసా, ఇట్స్ నైస్. ఇప్పుడు ఇంకొక ఫ్లేవర్, ఇవి ఆల్రెడీ నేను టేస్ట్ చేసేసా. సో ఇప్పుడు ఇంకొక ఫ్లేవర్ టేస్ట్ చేద్దాం. చూడండి ఇవన్నీ వైన్స్, రమ్ ఇంకా వైన్, చాలా టైప్స్ ఆఫ్ వైన్స్. చూడండి ఇక్కడ మన ఇండియాలో కాదు, ఎవరు కావాల్సినవి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఇగో చూడండి సూపర్ మార్కెట్లోనే ఇవి కూడా అనమాట, డిఫరెంట్ టైప్స్ వైన్స్. ఇంకా ఏమో మనకు తెలియదు, ఎందుకంటే అంత ఐడియా లేదు మనకి. చూడండి చాలా టైప్స్ అండ్ చాలా బ్రాండ్స్, ఇవన్నీ అవే. ఇగో ఇవి కూడా. అండ్ దీస్ ఆర్ సమ్ టైప్స్ ఆఫ్ డిజర్ట్స్. అవన్నీ నేను ఏం ట్రై చేయలేదు, ఎందుకంటే చూడండి ఇది కూడా లండన్ సమ్ బియర్స్, అదిగోండి ఇవన్నీ అవే. ఇవి వాటర్ అండ్ అవి బియర్స్. యూ కెన్ చెక్. టడా వచ్చేసాం. నా ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఇవన్నీ. యాక్చువల్లీ లాస్ట్ టైం ఇది తీసుకున్నాను వేగన్ అని, చాలా చండాలంగా ఉంది, తినబుద్ధి అవ్వలేదు. చూడండి ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. ఇవన్నీ ఇవి మనకు తెలియవు, బట్ అదిగో మిల్కా, ఇది ఐస్ క్రీమ్, ఇది స్నీకర్స్. చూడండి స్నీకర్స్ అండ్ కార్నెటో, ఓరియో, మార్స్. మైనీ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఫేవరెట్ అనమాట మార్స్. బట్ అవన్నీ ఇంకా చాక్లెట్స్, ఐస్ క్రీమ్సే. ఇవన్నీ మన బ్రాండ్స్ అయితే ఏం లేవు. నేను చూసింది స్నీకర్స్, మార్స్, ఇంకా ఇవి బాంటీ. ఇదో చూడండి బాంటీ ఐస్ క్రీమ్. ఓకే ఇదేదో మొన్న తిన్నాను, ఇది నైస్, బట్ ఎందుకులే అన్నట్టు తినలేదు, జలుబు చేస్తుందని. ప్రజెంట్ అయితే నేను ఈరోజు ఇది ట్రై చేస్తాను, ఎలా ఉందో చెప్తాను మీకు. ఓకే ఓకే గాయస్. యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయాను, నేను మొన్న ఇది తిన్నాను, ఇది పింక్ లెమనేడ్, చాలా బాగుంది. మా హస్బెండ్ మాత్రం అమ్మో వద్దు చాలా పుల్లగా ఉంది, నేను తిన్నాను, అది కూడా నేనే తినేసాను. బట్ ఇది లాస్ట్ టైం నేను టేస్ట్ చేశాను, నాకైతే నచ్చిందంటే పుల్లగా తినే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది అనమాట. ఈరోజైతే ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తా. ఓకే గాయస్, చూసారు కదా, ఇవి కోకో హనీ కేక్స్, చీజ్ కేక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్. ఇవన్నీ ఇక్కడ ఫేమస్ కేక్స్. వైన్ బాటిల్స్ కూడా ఉన్నాయి, మనకు పడవ అవన్నీ, మనం అలాంటివి ముట్టుకోం కాబట్టి. వావ్ మ్యాక్రోన్స్. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఎప్పుడో ఒకసారి తిన్నాను, మళ్ళీ ఇప్పటివరకు తినలేదు, అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనమాట. ఇది ఫ్లేవర్స్ అప్పుడు తెస్తే నాకు ఇది కావాలని బాగా గొడవ పడి మరి తిన్నాను, మళ్ళీ ఇప్పుడు
తీసాను ఇవి. ఓకే, చిప్స్ సెక్షన్ గాయస్. ఇక్కడ ఫేమస్ చిప్స్ అంటివి, ఇక్కడ బ్రాండ్ నాకైతే అస్సలు నచ్చలేదు. బట్ ఈయన తింటారు, నేను అస్సలు ముట్టుకోను. లేస్ ఇదైతే మనకి తెలుసు కాబట్టి అప్పుడప్పుడు తింటాను. కానీ ఇక్కడ అంతా చాలా స్వీట్గా అలా ఉన్నాయి. ఇది ఒక్క ఫ్లేవర్ మాత్రం ఓకే, కొంచెం కారం అలా కొంచెమే, అది కూడా మనలా ఇక్కడ స్పైసీ తినరు కదా, బట్ ఓకే అంతే. ఇది డోర్టోస్ మనకు తెలుసు, నా ఫేవరెట్ యాక్చువల్లీ. మా అంశ అలవాటు చేశాడు నాకు ఇది, అంతకుముందు ఎప్పుడు తినలేదు. వాడే పూజ ఒకటి తిను అని పెట్టేవాడు. చాలా డోర్టోస్ కూడా. ఇగో చిప్స్ అనమాట, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్. కానీ ఇక్కడ ఏమి బ్రాండ్స్ గమ్ముని తీసుకొని ఇవ్వను నేను త్వరగా, ఎందుకంటే ఏముంటుందో ఏమోలే అన్నట్టు. ఇవి చూడండి, లేస్ ఓవెన్ బేక్డ్ అనమాట. ఇవి కూడా ఓకే, లెస్ ఫ్యాట్, బాగానే ఉన్నాయి. గ్రిల్డ్ వెజిటేబుల్ ఫ్లేవర్, ఇది కూడా బాగుంది, టేస్ట్ చేసాము. ఇదైతే ఇంకా నాకైతే ది వర్స్ట్ ఫ్లేవర్ అనిపించింది, ఎందుకంటే లైక్ పెరుగు స్మెల్ అలా. నాకు అసలు పెరుగు పాలు అవి పడవు, ఇంకా నచ్చలేదు. బట్ కొంతమంది తింటారు. ఓకే, 2 ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాను. ఆల్మండ్ వచ్చేసి తను తింటా అన్నారు, సో ఆల్మండ్ తను తీసుకున్నారు. అండ్ ఇది నేను న్యూలీ ట్రై చేద్దామని ఇది తీసా. ఓకే, ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ పక్కనే అనమాట ఇల్లు. కెన్ యూ సీ ద అపార్ట్మెంట్స్? అక్కడే, ఆ పక్కనే. సో మనం నడుచుకుంటూ బై వాక్ వెళ్ళి వచ్చేయచ్చు. మన అపార్ట్మెంట్ ముందే ట్రామ్ స్టాప్ కూడా ఉంది, సో చాలా ఈజీ అనమాట ట్రావెల్ చేయడానికి మనకి. అలా ట్రామ్ ఎక్కి వెళ్ళి వచ్చి వెంటనే దిగి ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. సో అలా సెట్ చేసాం. ఎనీవేస్ నాట్ బ్యాడ్. ఓకే గైస్, ఇంటికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళాక నేను మీకు అన్ని అప్డేట్స్ పోస్ట్ చేస్తాను. ఓకేనా గైస్? చూసారుగా, రెడ్ వచ్చింది. ఇక్కడైతే మనం ఆగిపోవాలి. ఇన్ కేస్ ఒక్క స్టెప్ ముందుకేసినా వాడు మనల్ని తీసుకెళ్తే తెలియని అడ్రస్లో పాడేస్తాడు అనమాట కన్ఫర్మ్గా. మనకి ఇంకా ఛార్జెస్, టికెట్స్ కూడా ఎక్కర్లేదు, డైరెక్ట్ కార్తో తీసుకెళ్ళిపోతాడు. సో మనం ఆగిపోవాలి. ఆ గ్రీన్ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. అప్పటి వరకు ఈ కార్స్, ట్రామ్స్, బస్సెస్ అన్నీ వెళ్తాయి. యాక్చువల్లీ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ అంట డ్రైవింగ్, నాకు ఇప్పుడే తెలిసింది. అంతకుముందు అన్నారు, బట్ అలానే అంటారులే అనుకున్నా. కానీ నేను ఇక్కడ కార్స్ చూసాక అర్థమైంది ఇది లెఫ్ట్ హ్యాండ్ అని. ఇంకో ట్రామ్ వచ్చింది. ఆ ట్రామ్ ముందుంది కదా ఇల్లు, అదే మన ఇల్లు అనమాట. అయితే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలే. ఆ ట్రామ్ ఎక్కితే మనం మెయిన్ స్టేషన్కి వెళ్తాం. అండ్ గ్రీన్ చూసారుగా, ఇచ్చాక అందరు గవ్వగా పరిగెడతారు, ఎందుకంటే మళ్ళీ రెడ్ పడితే 10 minutes వరకు ఇవ్వడు అనమాట. ఈ ట్రామ్ మోడ్ కూడా కంపల్సరీ ఆగిపోవాలి అక్కడ గ్రీన్ ఇస్తే. సో ఫైనలీ వచ్చేసాం. వెనకాల ఇంకొకటి చూసారుగా, ట్రామ్స్కి ఇక్కడ నెంబర్స్ ఉంటాయి, 7, 2 చూసారుగా, 2, 7 అలా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కటి అనమాట. అది మనం చూసుకొని వెళ్ళాలి. అండ్ బేబీ చూడండి ఎంత క్యూట్గా ఉందో. హలో. ఓకే, వీ కేమ్. మా ఇంటికి వచ్చేసాం. ఇదే మన ఇల్లు, దగ్గర అన్నిటికీ, సో కొంచెం ఈజీగా వెళ్ళొచ్చేయచ్చు అనమాట. ఎనీవేస్ వీ కేమ్. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. ఇది మా కింద, మా బ్లాక్కి.